హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అదేవిధంగా స్పోర్ట్స్కు సంబంధించిన అంశాలు చూద్దాము. దీనిలో భాగంగా జనవరి 22న ఓపెన్ అయిన అయోధ్య రామమందిరంలోని రామ్ లల్లా అనే విగ్రహాన్ని ఇప్పటి నుంచి బాలక్ రామ్గా పిలవనున్నట్లు రామ జన్మభూమి ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ ఒక విషయం ద్వారా వెల్లడించారు. ఈ ఆలయంలో దాదాపుగా 250 ఏళ్ల నాటి కృష్ణశిలలతో రాముడి విగ్రహాన్ని చెక్కారు. దీన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెకానిక్ NIRM సంచాలకులు డాక్టర్ హెచ్ఎస్ రాజేష్ ఈ విషయాన్ని ధృవీకరించాడు. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ జాతీయ సంస్థ భౌతిక యాంత్రిక విశ్లేషణలను ఉపయోగించి రాళ్లను పరీక్షించడంతో సహాయపడుతుంది. ఇందులో భాగంగానే ఈ శిలలు దాదాపుగా 250 ఏళ్ల నాటి శిలలని వీటిని గుర్తించారు. 400 కోట్ల ఏళ్ల కిందటి పూర్వ కేంబ్రియన్ శకానికి చెందిన ఈ రాయి భూమి ఏర్పడ్డ తర్వాత జరిగిన కనీసం సగం చరిత్రకు సాక్షిభూతమని చెప్పారు. అయితే ఈ జనవరి 16 నుంచి జరిగిన 6 రోజుల ప్రత్యేక పూజలో RSS నేత అనిల్ మిశ్రా దంపతులు కర్తలుగా పాల్గొని 22న జరిగిన ప్రధాన వేడుకకు మరో 14 గంటల కర్తలుగా వ్యవహరించాయి. ఇది ఒక దివ్యమైన అనుభూతి అంటూ వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక అయోధ్యలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం ఒక్కసారి ఓపెన్ అయిన తర్వాత ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకే రాములూరికి దాదాపు 2.5 లక్షల మంది దర్శించుకున్నారు. 5 లక్షలకు చేరువవుతుందని తొలి రోజే రికార్డు సృష్టించారు. 1954 సంవత్సరం నుంచి భారతరత్న అనే అవార్డును ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది ఈ అవార్డును గెలుచుకున్నారు. దీనిలో భాగంగానే బీహార్ జననాయక్గా ప్రసిద్ధి పొందిన మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కర్పూరి ఠాకూర్, ఇతనికి భారత రత్న అవార్డును భారతదేశం యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశానికి ముఖ్యంగా బీహార్ ప్రజలకు చేసిన సేవలకు గుర్తించి కర్పూరి ఠాకూర్కు ఈ అవార్డును అతను మరణించిన 36 ఏళ్లకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది. అత్యంత వెనుకబడిన తరగతుల్లో నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కర్పూరి ఠాకూర్ 1970 డిసెంబర్ నుంచి 71 జూన్ వరకు సోషలిస్టు పార్టీ తరపున, 1977 నుంచి 1979 వరకు జనతా పార్టీ తరపున ముఖ్యమంత్రిగా సేవలందించాడు. ప్రస్తుతం బీహార్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్లకు రాజకీయ గురువుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఇతను ఫింతౌజియాలో గోకుల్ ఠాకూర్, రామ్ దులారీదేవిలకు 1924 జనవరి 24న జన్మించారు. అయితే ఇతనికి 100వ జయంతికి ఒకరోజు ముందుగా ఈ భారతరత్నను ప్రకటించడం చాలా ఆనందదాయకంగా ఉన్నదని తెలిపారు. ఇండియా కూటమిలో భాగంగా 26 నెలలు జైలు జీవితం గడిపాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో 26 నెలలు జైలు జీవితం గడిపాడు. 1952లో తొలిసారిగా తాజ్పూర్ నియోజకవర్గం నుంచి సోషలిస్టు పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన చట్టసభల్లో అడుగుపెట్టారు. అదేవిధంగా ప్రజాప్రతినిధిగా కూడా కొనసాగారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన భాషల జాబితాల నుంచి ఇంగ్లీష్ను తొలగించాలని తీర్పునిచ్చారు. 1970లో సోషలిస్టు పార్టీ తరపున బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తొలి కాంగ్రెసేతర నేతగా గుర్తింపు పొందారు. 1977 నుంచి 79 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముంగేరీలాల్ కమిషన్ సిఫార్సుల మేరకు బీసీలకు 26% రిజర్వేషన్ను అమలు చేయించారు. 90లో మండల కమిషన్ సిఫార్సుల అమలుకు ప్రాణం పోశారు. సరళమైన జీవన విధానం, సామాజిక న్యాయ నినాదంతో బీహార్ ప్రజల గుండెల్లో నిలిచిపోయే ఆయనను ఓటమి ఎరగని నేతగా జయప్రకాష్ నారాయణతో సన్నిహితంగా పనిచేసిన ఆయన దేశంలో అత్యవసర పరిస్థితులు విధించిన రోజుల్లో జనతా పార్టీలో ఉద్యమం నడిపించాడు.
1988 ఫిబ్రవరి 17న 64 ఏళ్ల వయసులో కన్నుమూశారు. హైదరాబాదులో కొరియా కాస్మోటిక్ సంస్థను ఏర్పాటు చేయాలని 5,000 కోట్ల స్థాపనతో ముందుకొచ్చిన డూసన్ కంపెనీ మంత్రి కోమటిరెడ్డి సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యి ప్రతినిధులను కలిశారు. సంస్థ పెట్టుబడులకై ప్రభుత్వానికి సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును అందిస్తామంటూ ఈ సందర్భంగా తెలిపారు. తమ సంస్థ $400 మిలియన్ పెట్టుబడి పెట్టిందని, తమ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయని ఆ సంస్థ ప్రతినిధి మూన్కి తెలిపాడు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నాయకురాలైన జయలలితకు చెందిన విలువైన ఆభరణాలు, వజ్రాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలని బెంగళూరులో ప్రత్యేక కోర్టు నిర్ణయించింది. ఆమె కుటుంబ సభ్యులు, బంధువులకు వీటిపై ఎలాంటి హక్కు లేదని, ఈ మేరకు జయలలిత మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్లు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. ఈ సందర్భంగా ఈ ఆభరణాలు సాక్ష్యాధారాలుగా ఉన్నాయంటూ అవి రాష్ట్ర ప్రభుత్వంకే తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటూ తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలోని బిజినెస్ మేనేజ్మెంటు సంస్థ స్థాపించి దాదాపుగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను నిర్వహించారు. ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు లింబాద్రి చీఫ్ గెస్ట్గా హాజరై మాట్లాడారు. చారిత్రక గోల్కొండ కోట అత్యాధునిక హంగుల సమకూర్చింది. పర్యాటక రంగాన్ని పెంచడం లక్ష్యంగా రాత్రివేళ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా ఈ కోట చరిత్రను తెలిపేలా సౌండ్ అండ్ లైట్ షోను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. 11వ శతాబ్దం నాటి గోల్కొండ కోటలో ప్రస్తుత సౌండ్ అండ్ లైటింగ్ షోను 1933లో ఏర్పాటు చేశారు. 30 ఏళ్ల క్రితం నాటి పరిజ్ఞానం స్థానంలో సరికొత్తది ప్రవేశపెట్టారు. షో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో 30 నిమిషాల పాటు 20 సెకండ్ల సమయం ఉంటుంది. అంతర్జాతీయ హంగులతో గోల్కొండ చరిత్రను చూపించేలా 3D మ్యాపింగ్, ప్రొజెక్షన్, హై రెజల్యూషన్ ప్రొజెక్టర్, లేజర్ లైట్లు, మూవింగ్ హెడ్స్ వంటి అధునాతన సాంకేతికతను ఇందులో ఉపయోగించారు. రాత్రిళ్ళు కోట దేదీప్యమానంగా కనిపించేలా హంగులు సమకూర్చినట్లు కేంద్ర పర్యాటక సాంస్కృతిక వర్గాల సమాచారం. తెలంగాణలో ఆయిల్ ఫామ్ సాగుకు ప్రోత్సాహంగా 8.14 లక్షల ఎకరాలకు రుణ సాయం అందిస్తామని, అదేవిధంగా బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం జారీ చేసింది. ఈ సందర్భంగా ప్రాజెక్టులు, చెరువులు, కుంటల నీటి వసతి గల వారికే ఈ పథకం కింద సాయం అందించాలని బ్యాంకులను కేంద్రం సూచించింది. వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కోసం బ్యాక్టీరియాలో ఉండే రోగనిరోధక శక్తి కొన్ని యాంటీబయాటిక్స్ హైజాక్ చేస్తాయని జర్మన్ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. అయితే ఈ కలరా కారక సూక్ష్మజీవైన విబ్రియో కలరే చాలా త్వరగా నాశనం కావడానికి ఇది దోహదపడుతుందంటూ గుర్తించారు. ఈ విధంగా ఆటో ఇమ్యూన్ వ్యాధి తరహాలో బ్యాక్టీరియా కూడా స్వీయ నిరోధక వ్యవస్థ కారణం దెబ్బతింటుందంటూ పరిశోధన ద్వారా తెలిపారు. నిజానికి యాంటీపోలేట్ తరగతి యాంటీబయాటిక్స్ను దాదాపు 90 ఏళ్ల కిందట ప్రవేశపెట్టారంటూ ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు అవగాహన లేదని, ఆశ్చర్యకరంగా బ్యాక్టీరియాలోని రోగనిరోధక వ్యవస్థ ఈ ఔషధాల ప్రభావాన్ని మారుస్తున్నట్లు వెల్లడింది. ఏప్రిల్ 16న ఢిల్లీలో సార్వత్రిక పోలింగ్ను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం తాత్కాలికంగా సూచనలు జారీ చేసింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 19న జారీ చేసే నోట్ సర్క్యులర్ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చలామణి అయింది. జిల్లా స్థాయిలో ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి అధికారులకు ఒక గడువిస్తూ ఆ తేదీని పేర్కొన్నామని తెలిపింది. చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్ వ్యవహారంగా బయటపడింది. యూజర్ల వ్యక్తిగత వివరాలకు సంబంధించిన దాదాపు 2,600 కోట్ల రికార్డులు బహిర్గతమయ్యాయి అని ట్విట్టర్ ద్వారా లింక్డ్ఇన్ వంటి వెబ్సైట్ల యూజర్ల వివరాలను ఇందులో ఉన్నాయి. సురక్షితం కాని ఓ వెబ్సైట్లో అతిపెద్ద డేటాబేస్ను సెక్యూరిటీ పరిశోధకులు గుర్తించారు. ఇది చరిత్రలో ఇదే అతిపెద్ద ఘటన అంటూ ఈ సందర్భంగా తెలిపారు. వైద్య విద్యార్థులకు తీవ్ర ఒత్తిడి గురిచేస్తున్న సీట్ లీవింగ్ బ్యాండ్ విధానాన్ని
వీడనాలంటూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు జాతీయ వైద్య కమిషన్కు సూచించాయి. హమాస్తో జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ అతిపెద్ద దెబ్బ తగిలి మధ్య గాజాలో సోమవారం జరిగిన సంఘటనలో ఒకేసారి 21 మంది సైనికులు చనిపోయారు. సరిహద్దుకు 600 మీటర్ల దూరంలో కిప్సుంలోని 2 భవనాలు పేల్చేందుకు ఇజ్రాయెల్ సైనికులు పేలుడు పదార్థాలను అమర్చుతున్నట్లు తెలిపారు. ఏ వ్యక్తినైనా గేలి చేస్తే దానికి మానసికంగా వేధించడంగానో, మానసికంగా క్రౌర్యంగానో పరిగణించలేమంటూ బాంబే హైకోర్టు ఔరంగాబాదు ధర్మాసనం మంగళవారం ఒక తీర్పు చెప్పింది. 1933లో పెళ్ళైనప్పటి నుంచి ఆమెకు ఒక జంట, ఒక వంట మనిషి, 2-3 వేధించడం వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు వెల్లడైంది. అయితే దీనికి తగిన సాక్ష్యాధారాలు లేవంటూ, కేవలం ఆట పట్టించినంత మాత్రాన మానసిక క్రౌర్యం పరిగణించలేమంటూ ఔరంగాబాద్ కోర్టు తీర్పు చెప్పింది. విదేశీ విద్యార్థుల స్టడీ పర్మిట్లపైన కెనడా పరిమితిని విధించింది. ఈ ఏడాది 3.64 లక్షల మంది విద్యార్థులకు పర్మిట్లు లభించే అవకాశం ఉందంటూ అంచనా వేస్తున్నారు. 2023తో పోలిస్తే ఇది 35% తక్కువగా ఉందంటూ 2025కు సంబంధించిన అంచనాలను ఈ ఏడాది చివరిలో వెల్లడిస్తామంటూ మిల్లర్స్ తెలిపాడు. ప్రతి సంవత్సరము జాతీయ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో శకటాలను ప్రదర్శించడం భారతదేశం యొక్క ఆనవాయితీ. ప్రతి రాష్ట్రం నుంచి ఈ శకటాలను ఎంపిక చేస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుంచి గణతంత్ర దినోత్సవానికి ఏర్పాటు చేసిన శకటం పేరు జయ జయ హే తెలంగాణ అని నామకరణం చేశారు. ఇది తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజాకవి అందెశ్రీ రాసిన గీతం. ఇది ఎంతోమందిని ఉద్యమ సమయంలో చాలా ఉత్ప్రేరకంగా నిలిచింది, ఉద్యమానికి ఊపిరిగా. అందుకే ఈ శకటానికి జయ జయ హే తెలంగాణ అని నామకరణం చేసినట్టు శకట ప్రదర్శనకు సంబంధించిన పూర్తిస్థాయి డ్రెస్ రిహార్సల్ను కూడా నిర్వహించారు. వ్యవసాయ శాస్త్రవేత్త అడుసుమిల్లి నారాయణరావు ఏఎన్ రావుకు ప్రతిష్టాత్మక వీడ్ సైన్స్ సొసైటీ ఆఫ్ అమెరికా సభ్యత్వం లభించింది. శాంట్ ఆన్యుయలో టెక్సాస్లో సోమవారం జరిగిన WSA 64వ వార్షికోత్సవం సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ కారల్ మోస్లీ ఏఎన్ రావుకు లైఫ్ టైమ్ మెంబర్షిప్ అవార్డు 2024 సంవత్సరానికి అందజేసి సత్కరించారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో పులుల మృత్యుఘోష కొనసాగుతుంది. తడోబా అభయారణ్యంలోని ఝరీ ఉపకేంద్ర క్షేత్రంలో 2 పులులు కలబెరాలను అటవీ సిబ్బందులు సోమవారం కనుగొన్నారు. దీంట్లో మనకి ఎగ్జామ్లో అడిగేది తడోబా అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉందంటే మహారాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రంలో మొదటిగా గిగా కంపెనీ అమర్ రాజాగా ఏర్పాటవుతుందంటూ సమావేశంలో జేఎస్ రంజన్ తెలిపారు. రాష్ట్రంలో మొదటి గిగా కంపెనీగా అమర్ రాజా 2025 చివరి నాటికి బ్యాటరీల ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉందంటూ అమర్ రాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ అధ్యక్షుడు విజయానంద్ సముద్రాల తెలిపారు. ఛత్తీస్గఢ్లోని ల్యాంకో అమర్కంటక్ విద్యుత్ ప్రాజెక్టును దక్కించుకోవడానికి తెరపైకి వచ్చింది జిందాల్ పవర్ లిమిటెడ్. అనూహ్యంగా పోటీ నుంచి తప్పించుకుంది. ఈ ప్రాజెక్టుకు 4,200 కోట్లతో సమర్పించిన రుణ పరిష్కార ప్రణాళికను వెనక్కి తీసుకోవాలంటే అని అనుమతి కోరగా జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ అంగీకరించింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. డిజిటల్ ఫోరెన్సిక్స్ డేటా రికవరీలో దిగ్గజ కంపెనీగా పేరొందిన రష్యాకు చెందిన ACE ల్యాబ్ హైదరాబాద్ ఫోరెన్సిక్ సెంటర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో జ్వాలా అనే నమీబియా చీతా 3 కూనలకు జన్మనిచ్చింది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా మంగళవారం వెల్లడించారు. ఈ నెల 20న ఆ కూనలు జన్మించాయంటూ పేర్కొన్నారు. జ్వాలా నిరుడు మార్చిలో 4 పిల్లలకు జన్మనివ్వగా వాటిలో ప్రస్తుతం ఒకటే జీవించి ఉందని, కూనలతో కలిపి ఇప్పుడు కునో నేషనల్ పార్కులో మొత్తం 20 చీతాలు ఉన్నట్టు పేర్కొన్నారు. భారత మూలాలున్న 22 మంది శాస్త్రవేత్తలకు వైభవ్ ఫెలోషిప్లను మంజూరు చేయనట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
దీని కింద వారు భారత్లోని అగ్రశ్రేణి సాంకేతిక సంస్థల్లో సంయుక్త పరిశోధనలు చేపడతారంటూ కృత్రిమ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అధునాతన రంగాల్లో ఇవి జరుగుతాయంటూ బాంబే, కాన్పూర్ ఐఐటిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ రంగాల్లో భాగస్వాములు ప్రాజెక్టులు చేపట్టేందుకు అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు ఆరోగ్య స్వామి జె పాల్రాజు మొదలైన వారు కలిసి పనిచేస్తారని తెలిపారు. అస్సాంలోని 44 ఏళ్ల తర్వాత సాయుధ దళాల పోరాటం జరిగిన ఉల్ఫా మిలిటెంట్ సంస్థ మూతపడింది. గతేడాది డిసెంబర్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్న ఆ సంస్థ హింసను విడనాడి ఆయుధాలను త్యజించడానికి అంగీకరించింది. ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలైన ఖర్కివ్లపైన మంగళవారం తెల్లవారుజామున రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 7 పౌరులు మృతి చెందారు, 77 మంది గాయపడ్డారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భారత సైనికులతో కలిసి కర్తవ్య పథులో కవాతు చేసి ఫ్రెంచి సైనిక బృందంలో 6 భారతీయులు ఉంటారని, అది జమార్ నిఘా వ్యవస్థలను ఎక్కువగా ఉపకరిస్తుందంటూ ఈ సందర్భంగా తెలిపారు. పార్లమెంటు వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా 140 మందితో కూడిన సిఐఎస్ఎఫ్ బృందాలను ఇక్కడ మోహరించి వీటిలో 36 మంది సిఐఎస్ఎఫ్ అగ్నిమాపక విభాగానికి చెందిన వారు ఉండగా, ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా సందర్శకులతో పాటు సామాగ్రిని ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ సందర్భంగా పార్లమెంటు వెలుపల కానీ బయట కానీ ఫోటోలు తీయకూడదంటూ సిబ్బందిని కేంద్రం ఆదేశించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్టుబడుల్లో కీలకమైన గోల్డెన్ వీసాల జారీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ వీసా ప్రోగ్రాం ఆశించిన ఆర్థిక ఫలితాలను ఇవ్వలేదని ఆ దేశ హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. 10 ఏళ్లుగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్న నరేంద్ర మోడీ హయాంలో 6 భారతరత్న అవార్డులు దక్కాయి. 2014లో తొలిసారిగా ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత 2015లో ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు మదన్ మోహన్ మాలవ్యకు అత్యున్నత పౌర పురస్కారాలు ప్రకటించారు. 2019లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రముఖ అస్సామీ సంగీతకారుడు భూపేన్ హజారికా, ప్రముఖుల సామాజిక సేవకుడు నానాజీ దేశ్ముఖ్లకు భారతరత్న ఇచ్చాడు. మొత్తం 10 ఏళ్లలో రెండోసార్లు ఈ పురస్కారానికి ప్రకటించినప్పటికీ ఒకసారి 2, మరోసారి 3 కలిపి 5 ప్రముఖులను గౌరవించారు. 2019 తర్వాత ఈ అత్యున్నత గౌరవ పురస్కారం ప్రకటించడం ఇదే తొలిసారి. కర్పూరి ఠాకూర్ కంటే ముందు 48 మందికి ఈ గౌరవం అనేది దక్కింది. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు వంటి పరికరాల తెరలకు వాడే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తయారీ దేశీయంగా ప్రారంభం కాబోతుంది. ఈ గ్లాస్ అమర్చడం వల్ల స్మార్ట్ ఫోన్లు పొరపాటున కింద పడ్డా త్వరగా పగలకుండా ఉంటుంది. బంగారం, వెండి ఆభరణాల తయారీలో ఒక భాగం మరో భాగాన్ని కలిపేందుకు ఉపయోగించే చిన్న హుక్స్, పిన్నుల వంటి వాటితో పాటు నాణేలపైన దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం 10% నుంచి 15% పెంచింది. ఇందులో కస్టమ్స్ సుంకం 10% కాగా వ్యవసాయ మౌలిక వస్తువుల అభివృద్ధి సుంకం 5%గా ఉంది. రెయిన్బో హాస్పిటల్స్ బెంగళూరులో కొత్త హాస్పిటల్ను ప్రారంభించింది. అక్కడ సర్జాపూర్ రోడ్లో 100 పడకల సామర్థ్యంతో ఈ హాస్పిటల్ను ఏర్పాటు చేశారు. సహజ వాయువు, గ్యాస్ వ్యాపారం, హరిత హైడ్రోజన్ లాంటి స్వచ్ఛ ఇంధన ప్రాజెక్టుల కోసం కొత్తగా పూర్తిస్థాయి అనుబంధ సంస్థగా ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబడింది. ఇంతకుముందు అంచనాలకు భిన్నంగా పంచదార అధికంగా ఉత్పత్తి అవుతుందనే సంకేతాలు వెలువడుతున్న ప్రస్తుత సీజన్లో ఇథనాల్ తయారీ మిశ్రమం నిమిత్తంగా అదనంగా 10 నుంచి 12 లక్షల టన్నుల చక్కెరను మళ్లించడానికి అనుమతి ఇవ్వాలంటూ భారత చక్కెర మిల్లుల సంఘం విజ్ఞప్తి చేసింది. 10 ఏళ్లలో ప్రత్యక్ష పన్నుల నికర వసూలు 160.52 పెరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం తెలిపింది. సరోగసి చట్టం 2021 అమల్లోకి వచ్చిన నుంచి సరోగసి వారికి
పొందిన సంఖ్యను గురించి నివేదిక ఇవ్వాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది. 2021లో సరోగసి నియంత్రణ, అసిస్టెంట్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ నియంత్రణ చట్టాలను కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. ప్రతి సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా సినిమా అవార్డ్స్లలో అత్యుత్తమైన అవార్డుగా పేరొందే ఆస్కార్ అవార్డును అమెరికాలోని డాల్బీ థియేటర్లో ప్రదానం చేశారు. ఈ అవార్డుకు దాదాపుగా 3 విభాగాల్లో 23 విభాగాల్లో 120కి పైగా చిత్రాలు, డాక్యుమెంటరీలకు సంబంధించిన నామినేషన్లను ప్రకటించారు. ఇందులో ఓపెన్ హైమర్, ది ఫుల్ థింగ్స్, కిల్లర్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, బార్బీ వంటి చిత్రాలు అత్యధికంగా నామినేషన్లు దక్కించుకున్నాయి. అమెరికాలోని శామ్యూల్ గోల్డ్విన్ థియేటర్ ఈ నామినేషన్ల ప్రకటనకు వేదికగా ఉంది. అయితే మార్చి 10న భారత కాలమానం ప్రకారం మార్చి 11న ఆస్కార్కు తుది విజేతలు ఎవరో తేలిపోనుంది. దీంట్లో డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారతీయ కథ ఒకటి ఎంపికైంది. టు కిల్ ఏ టైగర్ ఆస్కార్కు పోటీ పడుతుంది. ఢిల్లీలో పుట్టి కెనడాలో స్థిరపడ్డ నిషా పహూజా దీన్ని తెరకెక్కించారు. ప్రతిష్టాత్మక టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇప్పటికే ఈ చిత్రం విజేతగా నిలిచింది. జార్ఖండ్లోని ఒక మారుమూల పల్లెల్లో 13 ఏళ్ల అమ్మాయిపై లైంగిక దాడి జరుగుతుంది. తన కూతురిని అపహరించి ఆ అత్యాచారానికి పాల్పడిన 3 నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ రంజిత్ అనే ఓ తండ్రి జరిపిన న్యాయ పోరాటమే ఈ డాక్యుమెంటరీ నేపథ్యం. ఈ అవార్డు కోసం మరో 4 డాక్యుమెంటరీలతో పోటీ పడే అవకాశం ఉంది. టు కిల్ ఏ టైగర్. ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వార్షిక ఉత్తమ టీ20 జట్టుకు టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల సంఖ్యను 4,08,07,256కు చేరినట్టు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2024కు చేపట్టిన ఎన్నికల సంఘం 2024 జనవరి 22న తుది జాబితాను ప్రకటించింది. జనవరి 22, 2024న శ్రీరామచంద్రమూర్తి అయోధ్యలో కొలువుదీరాడు. మధ్యాహ్నం 12:29 అభిజిత్ లగ్నంలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా బాలరాముడికి గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ జరిగింది. మణిపూర్లో ఆర్టికల్ 355 అమలవుతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ 2024 జనవరి 22న వెల్లడించారు. జీ ఎంటర్ప్రైజెస్తో పాటు భారత అనుబంధ సంస్థ అయిన కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ అనేవి నెట్వర్క్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్గా తమ $10 బిలియన్ విలీన ఒప్పందాన్ని తాము రద్దు చేసుకున్నట్టు ప్రకటించారు. ఘనంగా బీసీసీఐ అవార్డుల కార్యక్రమం అనేది జరిగింది. వీటిలో ఉత్తమ క్రికెటర్గా గిల్ ఎంపికయ్యాడు. బీసీసీఐ అవార్డులు 2022-23 సంవత్సరానికి ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా పాలి ఉమ్రిగర్ అవార్డును అందుకున్నవారు బుమ్రా 2021-22. దీంట్లో పాలి ఉమ్రిగర్ అవార్డు అందుకున్నవారు యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ 22-23 సంవత్సరం, బుమ్రా 2021-22, ఆశ్విన్ 2020-21కి, షమి 2019-20 ఇలా ఈ పురస్కారాన్ని అంతర్జాతీయ మహిళా క్రికెట్ అవార్డు గెలుచుకున్నారు. ఇంకా అనేక విభాగాల్లో ఇంజనీర్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారాలు స్వీకరించి ఈ కార్యక్రమాన్ని ఇంగ్లాండ్కు సహాయం పొందింది. ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2023 కెప్టెన్గా రోహిత్ శర్మను ఎంపిక చేశారు. అదేవిధంగా ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ 2023లో భారత్ నుంచి స్పిన్నర్లు జడేజా, అశ్విన్లకు చోటు దక్కింది. ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2023 రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్మన్ గిల్, ట్రావిస్ హెడ్, కోహ్లీ, మిచెల్, క్లాసెన్, యాన్సెన్స్, అండమి జంపా మొదలైన వారు ఎంపికయ్యారు. ఇండియా క్రీడల సైక్లింగ్లో తెలంగాణ క్రీడాకారుడు ఆశీర్వాద్ సక్సేనా, ఆంధ్రప్రదేశ్ ఆటగాడు కె సురేష్ బాబు మెరిశారు. టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లో ద్రోణవల్లి హారిక మరో డ్రా ఎదురైంది. ఛాలెంజర్స్ విభాగంలో 8వ రౌండ్లో ఆంటోన్ కార్బోవ్ రష్యాతో హారిక డ్రా చేసుకుంది. మహిళల ప్రీమియర్ లీగ్ WPL, ఉమెన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 23న మొదలయ్యే ఈ టోర్నీ తొలి మ్యాచ్లో
డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ పైన గతేడాది ఫైనలిస్ట్గా తలపడింది. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా యూ ముంబా పునేరి పల్టన్ మధ్య మ్యాచ్లో 32-32తో టై అయింది. ఇక ఈ విధంగా టై అయినప్పుడు గతంలో కూడా విరామ సమయానికి యూ ముంబా 19-17గా నిలిచింది. ద్వితీయార్థంలో నువ్వా నేను అన్నట్టు పోటీకి దిగింది. ఈసారి పునేరి పై చేయి సాధించడంతో మ్యాచ్ టైగా ముగిసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్లో డిపెండింగ్ ఛాంపియన్ సబలెంక ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్లో నిలబెట్టుకుంది. మరో అడుగు ముందుకేసింది. అదిరే ఆట తీరుతో అలవాకుగా స్విమ్మింగ్ ఫైనల్లోకి ప్రవేశించింది. 4వ సీడు కోకో గాఫ్గా ఆమెతో పోరుకు సిద్ధమైనట్టు పురుషుల సింగిల్స్ ఈ టాప్ సీడ్ జకోవిచ్ 4వ సీడు సెనర్ సెమీఫైనల్కు దూసుకెళ్లారు. ఇవి జనవరి 24, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.